భాగ్యాదివారముల నోము కథ. ఒక బ్రాహ్మణుని కుమార్తె ఒక రాజు కుమార్తె భాగ్యాదివారముల నోము నోచుకుని సకల సంపదలతో సర్వ సౌఖ్యములతో సంతోషముగా కాలము గడుపుతుండేది. కానీ రాజకుమార్తె నోము నోచి ఉల్లంఘన చేసెను. అందుచేత ఆమె సంపదలు పోయి పరమ దరిద్ర స్థితిలో ఉండెను. ఆ దుర్భర దరిద్రము అనుభవించలేక ఆమె పరమేశ్వరుని స్మరిస్తూ నట్టడవికి పోయెను. అట్లు అడవి పాలై అల్లాడుతున్న సుకుమారిని చూచి భర్త వశంకరుడు భోళాశంకరుడు జాలిపడి పార్వతీ సమేతుడై ముసలి వేషము ధరించి ఆమె వద్దకు వచ్చి ఆమెను పలకరించెను. అప్పటికి ఎన్నో రోజుల నుండి తోడు నీడలు లేక కుమిలిపోతున్న రాసపడుతూ అతనికి తన చరిత్రనంతయు చెప్పుకొని దుఃఖించింది. అంతటా పరమేశ్వరుడు, అమ్మా, నీవు పూర్వము భాగ్యాదివారముల నోము నోచి ఉల్లంఘన చేసితివమ్మా. అందుచేతనే నీకు ఈ కష్టములు సంభవించినవి. ఇక నీవు గృహమునకు వెళ్ళి తిరిగి ఆ నోమును భక్తి శ్రద్ధలతో నోచుకొనుము. అటు చేసినతో నీకు పూర్వ వైభవం ప్రాప్తించును అని చెప్పాను. ఆ మాటలు విని ఆమె పూర్వము తానొనర్చిన తప్పిదము జ్ఞప్తికి తెచ్చుకుని ఇంటికి వెళ్ళి ఏ లోపము లేకుండా భక్తి శ్రద్ధలతో మరలా ఆ నోము నోచి సకల భోగభాగ్యములతో పాడి పంటలతో పసిపాపలతో తొలతూగి స్వర్గమునకు ఎగిలం. ఉద్యాపనం. చేతి క్రింద కుట్టులు లేకుండానట్లు ఒక నూలు రవికను కానీ పట్టు రవికను కానీ కుట్టి దానిని ఒక చాటలో పరచి ఒక చేతి మీద నగలు మట్టెలు మంగళసూత్రములను రెండవ చేతి మీద పండ్లు కుంకుమ దక్షిణ తాంబూలములు ఉంచి ఒక చీరను రవికను ఆ చేతి నుంచి వేరొక క్రొత్త చాటలో దానిని మూసి ఒక ముత్తైదువునకు దానమివ్వవలెను. ఈ విధంగా మొదటి వారము చేసి తరువాత నుండి ప్రతి ఆదివారం పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ కథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను. తరువాత భోజనం చేయవలెను. ఆనాడు రెండవ పూట ఫలహారం మాత్రమే చేయవలెను. వ్రతము చేయుటలో లోపమున్నా భక్తి తప్పకుండినచో ఫలము తప్పదు.